వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. రైతులను పూర్తిగా గాలి కొదిలేసిన కూటమి, జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం. శత్రువులను కూడా క్షమించగల మానవతావాది వైఎస్ఆర్ సజ్జల. కూటమి నాయకులకు ఛాలెంజ్ విసిరిన వైసీపీ నేత సజ్జల. అసలు వెన్నుపోటుదారుడు జగన్, సిసలైన ప్రొటెక్టర్ చంద్రబాబు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులర్పించిన వైఎస్ షర్మిల. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్. బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధిపై ఎమ్మెల్యేకు సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యే. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులను పూర్తిగా గాలికి వదిలేశారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం దుగ్గన్నవారిపల్లి వద్ద ఉల్లి బత్తాయి రైతులతో వైఎస్ జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. చీనికాయ రైతు పరిస్థితి ఈ రోజు చీనికాయ రేట్ అమ్ముడుపోయేది ఎంత అంటే 6,000 నుంచి 12,000 రూపాయలకు అమ్ముతుంది. ఇది రేటు. ఇదే మన హయాంలో ఎంత మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా. మినిమం రేటు 30,000 నుంచి 1,00,000 రూపాయలకు అమ్మినది వైఎస్ఆర్సీపీ రెజీమ్ లో అయితే ఇప్పుడు 6,000 నుంచి 12,000 కూడా కొనే నాతులు లేడు. మన దీంట్లో కూడా మళ్ళా సూట్ అని మన సూట్ అని 10కి 2.5 టన్ను సూటు, మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు, మళ్ళీ ఇచ్చేది 6,000 నుంచి 12,000. ఆ ఇచ్చే 6,000 నుంచి 12,000 మళ్ళీ 10కి 2.5 టన్ను సూటు అంటే కమిషన్. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం 30,000 నుంచి 1,00,000 రూపాయల దాకా అమ్ముడు పోయిన పరిస్థితి బత్తాయి. ఇది శనికాయ. దీని పరిస్థితి చూస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో మినిమం దీనికి సంబంధించినంత వరకు 4,000 నుంచి 12,000 క్వింటాలకు అమ్ముడు పోతే 4,000 నుంచి 12,000 రూపాయల క్వింటాలకు అమ్ముడు పోతే ఈ రోజు పరిస్థితి రైతుకు క్వింటాల్కు ఎంత అమ్ముతారు? గ్రేడ్ బాగుంటే 600 నుంచి 800 అంట. గ్రేడ్ బాగలేకపోతే యావరేజ్ కి 300 నుంచి స్టార్ట్ అవుతా ఉందంట. అంటే యావరేజ్ 400 రూపాయలు 500 రూపాయలు కూడా గిట్టుబాటు రావడం లేదు రైతుకి. ఇది ఈ రోజు రైతు పరిస్థితి. దీనికి కూలి ఖర్చులు రావాలన్న కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితిలో ఈ రోజు రైతు వ్యవసాయం చేస్తా ఉన్నారు. అలాంటి పరిస్థితి కూడా శత్రువులను కూడా క్షమించగల మానవతావాది వైఎస్ఆర్ అని సజ్జల అన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మహానేత వైఎస్ఆర్ 16వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ మేరకు సజ్జల మాట్లాడారు. ప్రతిస్పందిస్తుంది అనేది అరుదైన కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం ఉంటుంది. అలాంటి అదృష్టవంతులు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి అదృష్టం అనేది ఆయనకు ఓ సహజంగా వచ్చినది తప్ప ఆయన ఏదో నేర్చుకొని దానికోసం పాకులాడి చేసింది కూడా కాకపోవడం అనేది ఒక విలక్షణమైన ఇది కనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారిలో. ఆయన అన్ని పార్శ్వాల నుంచి ఎటు నుంచి టచ్ చేసి చూడాలన్నా అర్థం కాదు. హ్యూమన్ ఫేస్ టు ది అడ్మినిస్ట్రేషన్ అందామా, ఒక మానవత్వంతో కూడిన పాలన అందామా, లేదా ఒక వ్యక్తిగా మహోన్నతమైన శత్రువులను కూడా క్షమించే గుణం కలిగిన ఒక ఉదాత్తమైన ఇది అందామా, అలాగే మొండిగా గట్టిగా నిలబడితే ఉండే ధీరత్వం, ఎంత దేనికైనా సరే సై అంటూ పోగలిగిన దీన్ని అందామా, అన్నీ కలబోసి ఒక మనిషి, మన మధ్య ఉన్న మనిషి ఒక మనీషిగా మారడం, ఒక మహామనీషిగా మారడం, ఒక ఎవాల్వ్ కావడం, ఓ పరిణితి చెందిన దీనిలాగా ఓ ఋషిలాగా ఎవాల్వ్ చెందడం.
ఇవన్నీ కూడా మన మధ్య సమకాలీన సమాజంలో మన మధ్య చూసాము. అందులో మనలో చాలామంది, నేను ఇంతకుముందు అన్నట్టు రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఆ ఏజ్ గ్రూప్ కావచ్చు, లేదా అప్పుడు యంగ్ అయ్యి ఇప్పుడు ఓల్డ్ అవుతున్న వాళ్ళు కావచ్చు, 16 వాళ్ళందరూ కూడా చూశారు. మనం స్వాతంత్రానికి పూర్వం మహోన్నతమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళని చూసాం. ఆ రోజు ఒక కారణం ఉంది, స్వాతంత్ర పోరాటం ఉంది, దేశాన్ని బానిసత్వం నుంచి బయటపడేసుకోవాలని ఒక తపన ఉంది. కూటమి నాయకులకు ఛాలెంజ్ విసిరిన వైసీపీ నేత సజ్జల. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అసెంబ్లీకి వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీకు 164 ఎమ్మెల్యేలు ఉంటే మాకు 11 మందితో సమానం అని అన్నారు. ఇప్పుడు ఎల్లో మీడియాను ఎట్లయితే పెట్టుకొని ఒక కోటలాగా రోజు దాంట్లో నువ్వు చెయ్యనివి చేసినట్టు, లేదా నువ్వు బ్రహ్మాండమైన విజనరీ అయినట్టు, భూతల స్వర్గం ఏపీ చేసినట్టు రాయించుకుంటున్నావు కదా అబద్ధాలు. ఆ ప్రచారంలాగే అసెంబ్లీలో కూడా నీ మందబలం ఉపయోగించి చూడు నన్ను క్వశ్చనే చేయలేకపోయారు, అందువల్ల నేను బ్రహ్మాండంగా ఉన్నట్టు లెక్క అని చెప్పి నీ అంతటి నువ్వు సూత్రీకరణ చేద్దామని నువ్వు అనుకుంటాను. అందుకోసం పొద్దుపోయిన సవాలు వేసినావు. సో నీకు దమ్ముల ధైర్యం ఉంటే అక్కడన్నా ఇవ్వు, ప్రతిపక్ష హోదా ఇచ్చివు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, బ్రహ్మాండంగా నేను నిలదీస్తారు, మా 11 మంది మీ 160 మందికి దీటుగా కూడా నిలబడతారు. లేదా నువ్వు సుపరిపాలనకు సంవత్సరం అని ప్రకటించి ఇంటింటికి వస్తారని 10 ఇళ్ళు కూడా తిరగలేకపోయినారు చూడు మీ నాయకులు, ఎమ్మెల్యేలు. ఇప్పుడు అదే పని ఇంటింటి దగ్గరికి పోండి, అక్కడ మిమ్మల్ని ఒకరో ఉండి జనమే ఎట్లా వెంటబడి కొడతారో తెలుస్తుంది, అక్కడైనా తెలుస్తుంది. అసెంబ్లీనా ప్రజాక్షేత్రమా? ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బయట అడుగు పెడితే వస్తున్న జనం కానీ, లేదా మాకు అన్యాయం జరిగిందని ఎలుగెత్తి అరుస్తున్న ఆ గొంతుకు కానీ వాటికి సపోర్ట్గా వైఎస్ఆర్సీపీ నిలబడుతున్నది కానీ చూస్తుంది. మీరు గమనిస్తే ఏడాది తిరగకముందు ఎంత అధ్వానంగా నీ పాలన ఉందనేది తీర్పు ఇచ్చారనేది ప్రజలు ఇస్తున్నారనేది స్పష్టమవుతుంది. ఇంకెందుకు పొద్దుపోని మాటలు ఇవన్నీ కూడా. ఎందువల్ల మళ్ళీ చెప్తాను, నీకు ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వు, వచ్చేస్తాం. చిన్న అసలు వెన్నుపోటుదారుడు జగన్, సిసలైన ప్రొటెక్టర్ చంద్రబాబు, టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు కుటుంబానికి వెన్నుపోటు పొడిచింది జగన్ అని అన్నారు. గోబెల్స్ ప్రచారం అంటే అది గోబెల్స్ అనేవాడు హిట్లర్ దగ్గర ప్రచార శాఖ మంత్రి, ప్రచారం చేస్తుంటాడు. ఇట్లాగే మన వాళ్ళు కూడా ఎన్నికల్లో కూడా కొంతమంది చేస్తుంటారు, కొండ మీద కోతిని తెస్తాను, కొండ మీద కోతిని ఎక్కడ తెస్తాడు, ఇది చేస్తుంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు చాలా సహనశీలి. ఆయన చేయని తప్పుకు చాలా కాలంగా నింద భరిస్తూ ఉన్నాడు. ఆయన జాగ్రత్త పాత్రికేయులు ఒక్క మాట, చేయని తప్పుకు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 3 దశాబ్దాల నుంచి నింద భరిస్తూ ఉన్నాడు. ఏమిటా చేయని తప్పు? వెన్నుపోటు. చంద్రబాబు గారు వెన్నుపోటారు. ఈ దిస్ మ్యాన్ గోబెల్స్. నేను అడుగుతున్నాను, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, అవగాహన రాహిత్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుదారుడు కాదు. హీఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రొటెక్టర్. ఆయన ఆనాడు తెలుగుదేశం పార్టీ, ఒకసారి గుర్తు చేస్తున్నా, మీరు చెవులు రిక్కించి వినాలా, కళ్ళు తెరిచి నా వైపు చూడాలా, మీకు అర్థమవుతుంది. ఇక నోరెత్తరు, ఆయన్ని వెన్నుపోటు అంటానికి ధైర్యం చేయరు మీరు. ఆనాడు తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయనని ఆవరించిన, ఐ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్, ఆయనను ఆవరించిన ఒక దుష్ట శక్తి చేతుల్లోకి పోయింది తెలుగుదేశం పార్టీ. ఆ పాతకాలం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అప్పుడు ఒక బచ్చ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అఘన నివాళులర్పించారు. తన తండ్రి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఇప్పటికీ ఎందరో తమ ఇళ్లలో దేవుడిగా పూజిస్తున్నారని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి ఎంతోమంది అభిమానులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ
రాలేకపోయిన వారికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎంతో ప్రేమించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న వారు ఉన్నారు. ఆయన అద్భుతమైన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న వారికి ఉన్న అభిమానానికే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మరొకసారి ఈరోజు మనందరము గుర్తు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన జీవితం. దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా వాడుకున్నారో. 16 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతుకున్నారు అంటే అది సామాన్యమైన జీవితం కాదు. ఆరోగ్యశ్రీ అయినా, రైతులకి ఉచితంగా విద్యుత్ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకాలు. వాటన్నిటిని బట్టి మరొకసారి దేవునికే గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ. ఇంత అద్భుతమైన జీవితం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి ఇంత ఆదరణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను రాజ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మాధవ బజార్ వద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తల్లి రాజేష్, కొంతమంది మరణించిన ప్రజల హృదయాల్లో గుర్తుండిపోతారు, అలాంటి నేతే వైఎస్ అని అన్నారు. మరణించడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఉండగా ముఖ్యంగా రాయలసీమకు ఒక రూపాయి డాక్టర్గా ఆయన సుపరిచితులు. ఒక డాక్టర్గా ఎంతో మందికి రూపాయి మాత్రమే తీసుకొని ఆయన చేసిన సేవలు, వైద్య సేవలు ఎనలేనివి. అలానే ఒక ముఖ్యమంత్రిగా ఆయన వల్లనే కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి వచ్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకసారి పాదయాత్ర ద్వారా సుమారు 1800 కిలోమీటర్లు నడిచి ప్రజలతో మమేకమై ఆయన ప్రజల యొక్క కష్టాలన్నీ తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశారు. అసలు జలయజ్ఞం అనేది అంతకుముందెప్పుడు ఎవరు చేయనంతగా ఎన్నో రకాలైనటువంటి ప్రాజెక్టులు నిర్మించడం కానీ పూర్తి చేయడం కూడా చేశారు. ఎప్పుడు కూడాను బొబ్బిలి నియోజకవర్గం అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే బేబీ నాయనకు మాజీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. బొబ్బిలిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, నా మీద ఏది ఆరోపణ చేయగలగాలంటే చేయండి, లేదా ఓపెన్ డిస్కషన్ రండి, నేను వస్తాను. నువ్వు ఉన్నప్పుడు బాగుందో, నేనున్నప్పుడు బాగుందో చెప్పు, తేల్చుకుందాం. కానీ పారాదికి ఈ చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా మీ అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, మంత్రిగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేసి అక్కడ రాయడం పడింది. అప్పుడు కనీసం వర్చువల్ గా, కానీ దానికి ₹1 రిలీజ్ చేయలేదు, శాంక్షన్ లేదు, పాడు లేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే దానికి శాంక్షన్ తెచ్చాను. మళ్ళీ టెంపరీగా ఆ బ్రిడ్జి తేడా వస్తే మొత్తం 2 రాష్ట్రాలకు ట్రాఫిక్ ఆగిపోతేనే టెంపరీగా వేయించడం కూడా జరిగింది. అది కూడా టెంపరీ వేసింది కూడా నువ్వు పెద్ద ఆక్షేపణగా నీ ప్రెస్ మీట్లు చూపుతున్నాను. కనీసం జ్ఞానం ఉందా నీకు? అసలు ఏదైనా రోడ్డు వేయాలంటే ముందు బైపాస్ వేయాలి, అవునా కదా? ఆ జ్ఞానం కూడా నీకు లేదు. అంత పెద్ద బ్రిడ్జి ఒక పొరపాటు జరిగితే 2 రాష్ట్రాలు కమ్యూనికేషన్ ఆగిపోతుంది. టెంపరీగా ఒక సబ్వే కాజ్వే వేయించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అప్పుడున్న ఎమ్మెల్యేగా నాకే దక్కుతుందని మీకు తెలియజేస్తున్నా. దానికి మనీ కానీ, శాంక్షన్ కానీ, టెండర్లు పిలిపించడం కానీ అన్ని నేనే చేశాను. నువ్వు అన్నా కదా సంవత్సరంలో పూర్తి చేస్తానని, నీ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేసి పెట్టావు. నీకు దమ్ముంటే అలాంటినప్పుడు నీకు శ్రద్ధైన ఎమ్మెల్యేలో నేను అనుకుంటున్నాను, మిగతా ప్రజలు అనుకున్నాను. అప్పుడు సంవత్సరం 3 నెలలు అయిపోయింది నీ కాలంలోనే. బొబ్బిలి పార్థపురం రోడ్డు ఇప్పుడు ఇదంటే అయిపోయింది. బొబ్బిలి పార్థపురం రోడ్డు ఏమైంది? అల్లరికి కారాడు, తెల్లం రోడ్డు, మధ్యపేట రోడ్డు.